వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు అసలు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో ఓ నిరుద్యోగి ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఏకంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జాబ్ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలో గడ్డం వేణు అనే యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలతో తనువు చాలిస్తున్నట్లు వేణు తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించి నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశాడు. తనలాంటి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో కోరాడు. తన సూసైడ్ లెటర్ రాహుల్ గాంధీకి చేరే వరకు సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పిన వేణు ఆ లెటర్ను తమ గ్రామ నిరుద్యోగుల వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దాంతో కంగారు పడిన స్నేహితులు అతి కష్టం మీద వేణు ఎక్కడున్నాడో కనిపెట్టి హుటాహుటిన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వేణు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, నిరుద్యోగి వేణు ఆత్మహత్యయత్నానికి గల కారణాలేంటి, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, సూసైడ్ నోట్లో ఏం రాశారు, పూర్తి అప్డేట్స్ ఏంటివి? కుమార్, అత్యంత దారుణమైనటువంటి సంఘటన. ఒక నిరుద్యోగి ఆత్మహత్యయత్నం చేసుకోవడం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల దయనీయ పరిస్థితికి అడ్డం పడుతుంది. ప్రస్తుతం అయితే ఆ యువకుడు ఎవరైతే నిరుద్యోగి ఉన్నాడో గడ్డం వేణు కుమార్ ప్రస్తుతం మృత్యుతో పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కొంతసేపటి క్రితం నేను మాట్లాడితే వాళ్ళు ఆవేదన భరితంగా వేడుస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు వైద్యులు. కేవలం చికిత్స కొనసాగిస్తున్నామని చెప్తున్నారు తప్ప బ్రతుకుతాడా లేదనేటువంటి అంశాన్ని కూడా మాకు క్లారిటీ ఇవ్వడం లేదు సార్ అంటూ ఆ వేణు కుటుంబానికి సంబంధించినటువంటి బాబాయ్తో పాటు సోదరుడు ఇద్దరు కూడా కన్నీరు విపరీతంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడం వల్లనే తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా బంధువులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వేణుకు సంబంధించినటువంటి ఒకసారి నిరుపేద కుటుంబం, తల్లి చంద్రకళ వికలాంగురాలు, తండ్రి గీత కార్మికుడు. అతని రెగల కుటుంబం నెట్టుకొస్తుంది. ప్రస్తుతం వేణు గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మహాత్మా గాంధీ లైబ్రరీ గ్రూప్ పేరుతో ఒక సోషల్ మీడియా గ్రూప్ లో ఈ నిరుద్యోగులంతా కూడా ఉన్నటి నేపథ్యం ఉంది. ఆ గ్రూప్ లోనే తాను సూసైడ్ చేసుకున్నట్లుగా, ఆత్మహత్యయత్నం చేసినట్లుగా వేణు తన ఆత్మహత్య లేఖను, అట్లాగే తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా కన్ఫర్మేషన్ పోస్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతి కష్టం మీద గ్రామ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అందరూ వెతికి పట్టుకొని వేణుని ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించినట్టు నేపథ్యం. గవర్నమెంట్ అతను రాష్ట్రంలో సూసైడ్ లేఖ మొట్టమొదటి లైన్ లోనే రాశాడు. నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్ రాకపోవడమే. నేను గత 5 సంవత్సరాలుగా స్టేట్ లెవెల్లో గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నాను. మొత్తం మీద ఒకసారి గ్రూప్స్ ఎగ్జామ్స్ రాశాను. వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంకొకసారి గ్రూప్ అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఉండేది. అందుకే ప్రిపేర్ అవుతున్నాను. కానీ అలా జరగలేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ సమస్య ఉండకపోవచ్చు. జూన్ 2 సందర్భంగా గతంలో చిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు తప్ప ప్రతి సంవత్సరం ఇస్తానటువంటి గ్రూప్ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటూ తన సూసైడ్ లేఖను రాశాడు. రాయడంతో పాటు స్పష్టంగా ఈ తన సూసైడ్ లేఖను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉద్దేశిస్తూ కొన్ని సూచనలు చేయడంతో పాటు రాహుల్ గాంధీకి చేరేలాగా ఈ సూసైడ్ లేఖను షేర్ చేయాలంటూ కూడా ఆవేదన భరితమైనటువంటి లేఖ రాశాడు. ఆ జాబ్ క్యాలెండర్ సంబంధించి మరికొన్ని అంశాలను కూడా తన సూసైడ్ లేఖలో స్పష్టంగా రాశాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడంతోనే నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ గత గవర్నమెంట్ లో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారు తప్ప గత 2.5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు విడుదలైతే నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు అంటూ తన ఆవేదన అంతా కూడా సూసైడ్ లేఖలో స్పష్టంగా రాసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలు గ్రూప్ 3 కావచ్చు, ఇతర గ్రూప్ 4 సంబంధించినటువంటి అంశాల్లో ఎస్ఐలు, పీసీలు ఇలా రకరకాల ఉద్యోగాలు ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని ఐడెంటిఫై చేసి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దానివల్లనే తను సూసైడ్ అటెంప్ట్ చేశాను అని చెప్పి ఆవేదనపరంగా చెప్తున్నారు. వేణు మహాత్మా గాంధీ లైబ్రరీ గ్రూప్ పేరుతో ప్రిపేర్ అవుతున్నాడు. ఆ గ్రూప్ లో కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేసుకుంటారు, వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటారు. అటువంటి గ్రూప్ లో పోస్ట్ చేసి తను ఆత్మహత్య వ్యక్తం చేశాడు.
నిరుపేద కుటుంబం మిషన్ భగీరథలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా కొంతకాలంగా పనిచేస్తున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వేణు అక్కడ ప్రైవేటు ఉద్యోగిగా పనిచేసుకుంటూ అట్లాగే ఈ లైబ్రరీ గ్రూప్ లో చేరి పుస్తకాలు కొనుక్కొని ప్రభుత్వ నోటిఫికేషన్లు పడతాయి అన్నటువంటి ఒక ఆశతోని ప్రభుత్వం మీద నమ్మకంతోని ఎట్లాగో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారేమని గత 2.5-3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వేణు చివరికి విసికి వేసారి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు సొంత సోదరుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎలుకల మందు ర్యాట్ పేస్ట్ ను నీళ్లలో కలుపుకొని దాంతో పాటు 8 షీట్ల నిద్ర మాత్రలను కూడా తను మింగాడని చెప్పి చెప్తున్నాడు. అవన్నీ షీట్లను కనెక్ట్ చేసుకున్నాం. ఆ ర్యాట్ పేస్ట్ సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్యులకు ఇచ్చాం. ప్రస్తుతం వాటికి విరుగుడు వైద్యం చేస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉంది. ఏమైందనేది కూడా 48 గంటలు గడిచే వరకు చెప్పేది వీలు కాదు అంటూ వైద్యులు చెప్తున్నారంటూ కూడా ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉంది. మొత్తం కుటుంబంలో తల్లి వికలాంగురాలు అయితే తండ్రి గీత కార్మికుడు, ఒక సోదరుంటే ఆమెకు వివాహం చేశారు. ప్రస్తుతం రెక్కల కష్టం మీద బతుకుతున్న ఆ కుటుంబానికి ఎంఎస్సీ పూర్తి చేసి నిరుద్యోగిగా ఉన్నటువంటి గడ్డం వేణుకుమార్ ప్రధానమైనటువంటి ఆధారం. ఇప్పుడు అతను చావుల బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే సాంబా అంటే డిప్యూటీ సీఎం బట్టి ఇలాకాలో ఒక నిరుద్యోగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీనికి సంబంధించి అధికార పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా, ఏమంటున్నారు? దాదాపు ఇది జరిగి 2-2.5 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఎవరు దీని మీద స్పందించలేదు. దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ప్రభుత్వం గత 3 ఏళ్లుగా కూడా టీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను పూర్తి చేసి అవి తమ జాబులను చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని నిరుద్యోగులు అట్లాగే ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం బుకాయిస్తూ వస్తుంది. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు కూడా తమ ఖాతాలో వేసుకుంటూ తాము ఇచ్చినటువంటి హామీలు అమలు చేశామని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడంతోనే నిరుద్యోగులు మరింత మనస్తాపానికి లోనవుతున్నారు, గురవుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గతంలో వాటికి సంబంధించినటువంటి పరీక్షలు పూర్తి అయిపోయినాయి. నోటిఫికేషన్ వాటికి కేవలం నియామక పత్రాలు మాత్రమే ఈ ప్రభుత్వం ఇస్తుంది. కానీ అవన్నిటి కూడా తమ ఖాతాలో వేసుకున్నట్లుగా కనబడటంతో ఇంకా కొత్త ఉద్యోగాలు ఇచ్చేటువంటి నేపథ్యం లేదు, ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పట్లో వస్తాయనేటువంటి నమ్మకం కలగటం లేదంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో కూడా చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేశారు. కొంతమంది చనిపోయినటువంటి నేపథ్యం ఉంది, మరి కొంతమంది చావు బతుకులకు వెళ్లి బయటకు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా వేణు చేసినటువంటి ప్రయత్నం కూడా అలాంటిది. తను స్పష్టంగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు, హెచ్చరికలు కూడా చేస్తున్నాడు. ఏటా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే తనలాంటి నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్య యత్నం చేసుకోరు, ఆ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతారు, ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకి జరిగి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఉద్యోగాలు పూర్తి చేస్తూ తామే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవడం అనేది నిరుద్యోగులను మరింతగా కొవ్వదీస్తా ఉంది. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు ఎప్పుడైనా కొత్త నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పాత నోటిఫికేషన్లలో ఇప్పటికే ఆ నోటిఫికేషన్లు ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడమో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పూర్తి అయిపోయి నియామక పత్రాలు పెండింగ్ లో ఉండటమో లేదంటే అన్ని జరిగిన తర్వాత కోర్టు కేసులలో ఉండటం వల్ల ఆగిపోవడమో ఇటువంటి కారణాల చేత గత నోటిఫికేషన్లు ఆగిపోయి ఉంటాయి తప్ప ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులకి ఈ ప్రభుత్వానికి ఓటేసిన నిరుద్యోగులకి ఎవరికి కూడా అవి ఉపయోగపడినటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం మీద విసికి వేసారిపోయారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మజిలీ నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిని కోర్టు చేస్తూ లెటర్ రాశారు. తన లెటర్ లో స్పెషల్ గా ఒక నోట్ కూడా తను రాశారు. తన నోట్ ని ఐడెంటిఫై చేస్తూ హైలైట్ చేస్తూ ఒక సపరేట్ గా ఒక బాక్స్ కూడా క్రియేట్ చేసి ఆ లేఖలో తన నోట్ రాస్తూ ఇలా చెప్పుకొచ్చాడు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి చేరే వరకు షేర్ చేయండి తను ఈ ఇష్యూని రేజ్ చేయాలనుకుంటున్నాడు. దాంతోపాటు సోషల్ మీడియా ద్వారా ఈ ఇష్యూని బాధ్యతగా భావించి ప్రభుత్వానికి తెలిసేలాగా ప్రచారం చేయాలని చాలా మందికి తను విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే తన ఆత్మహత్య యత్నం ద్వారా కావచ్చు, తనకు జరిగినటువంటి అన్యాయం ద్వారా కావచ్చు ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలన్నటువంటి అభిప్రాయానికి వేణు వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఈ రకంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మీడియా అంశాల్లో కావచ్చు దీన్ని కొద్దిగా హైలైట్ చేస్తే కనుక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందేమో అనేటువంటి ఒక ఆశ వేణులో కనిపించింది. తను రాసినటువంటి సూసైడ్ లేఖను స్పష్టంగా క్షుణ్ణంగా చదివితే ఇదే అంశం అర్థమవుతుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కావచ్చు, అధికారుల నుంచి కావచ్చు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి తను ఈ పరిస్థితికి ఒడిగట్టాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది అనుకోవచ్చు. ప్రభుత్వం గుండెల నిండా నిరుద్యోగి కన్నీటి వెనుక ఉన్న గాథలు, నేటి తరం గుండెల్లో ఉన్న నిత్యం కదిలించే వరకు
నా కవిత్వము నా లేఖ పనిచేయాలంటూ అతను ఈ లేఖను ముగించాడు. సో అదే అతను ఎంత ఆవేదన భరితంగా ఉన్నాడు, ఎంత తను ప్రభుత్వంని నమ్మి ఎంత ఓటు వేస్తే ఎట్లా నట్టేట ముంచారనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. ఇన్ని రకాలు చేసినప్పటికీ 3 ఏళ్లుగా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతోనే నిరుద్యోగుల్లో ఈ రకమైనటువంటి ఆవేశాలు, అట్లాగే ఒక రకమైనటువంటి నిరాసక్తత, నిర్వేదం కనిపిస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది కుమార్. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవరైతే నిరుద్యోగులు కోరుతున్నారో, ఇవాళ ఇప్పటికీ కూడా హైదరాబాద్ అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నాలు జరుగుతున్నాయి, అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాలలో కూడా నిరుద్యోగులు అట్లాగే వివిధ విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. లైబ్రరీల వేదికగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టోలో చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించండి, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను నోటిఫై చేయండి, ఆ నోటిఫై చేసినటువంటి ఉద్యోగాలకు దశల వారీగా క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడు ఏ ఎగ్జామ్ నిర్వహిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తారన్నటువంటి అంశాన్ని ప్రకటిస్తే కనుక నిరుద్యోగులకు భరోసా వస్తుంది. ఆ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్కారము, అవకాశం దొరుకుతుంది. కాబట్టి అప్పుడు ఒక భరోసా ఈ రాష్ట్ర నిరుద్యోగులకు దక్కుతుంది అనేటువంటిది ఆ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు కావచ్చు, చదువుకుంటున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో ఎక్కడా చల్లం కనిపించడం లేదు. ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు తప్పుకున్నటువంటి కనీసం ఆ స్పృహ కూడా ఈ ప్రభుత్వంలో కనిపించట్లేదు. కానీ ఇచ్చినటువంటిది ప్రభుత్వం వేరే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కంటిన్యూ చేస్తూ వాటికి నియామక పత్రాలు ఇస్తూ ఆ నియామకాలన్నింటినీ కూడా తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి అభిప్రాయం ఇప్పుడు వేణు వెలిపించాడు. వేణువే కాదు, గతంలో ఈ అటెంప్ట్ చేసినటువంటి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, తనువు సాధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఇదే అంశాలను వాళ్ళందరూ కూడా ప్రస్తావన చేశారు. ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీ కోటాలోకి రావు, అవి ఆ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఉన్నటువంటి నోటిఫికేషన్లను మీరెందుకు తమ ఖాతాలో వేసుకుంటున్నారు, అవి మీ ఖాతాలోకి రావు, మీరు స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. ఆ డిమాండ్కి ఇప్పటికైనా ప్రభుత్వం తలపడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి చెప్పించారు, అట్లాగే మల్లికార్జున ఖార్గే, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే తీసుకొచ్చి ప్రకటించారు. బీసీ డిక్లరేషన్లు, యువత డిక్లరేషన్లు, తర్వాత జాబ్ క్యాలెండర్ అంశాలు జాతీయ నాయకులతో హామీలు ఇప్పించిన తర్వాత ఆ హామీల నుంచి వెనక్కి తప్పుకోవడంతోనే ఇవాళ నిరుద్యోగ యువతలో అట్లాగే పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఆవేదన భరితంగా చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు తెలంగాణ సమాజానికని పలువురు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కసరత్తు మొదలుపెట్టి ఇట్లాంటి సంఘటనలు పదే రిపీట్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నటువంటి డిమాండ్ వినిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.